అండి. అందరూ బాగున్నారు కదా! డ్యూరేషన్ ఆఫ్ స్టే అంటే యాక్చువల్‌గా F1 వాళ్ళకి ఇంతకుముందు ఎలా ఉండేదంటే, వాళ్ళ H1 వీసా తీసుకొని అమెరికా వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి డ్యూరేషన్ ఆఫ్ స్టే అనేది ఒక 5 ఇయర్స్ అలా ఇచ్చేవాళ్ళనమాట. సో, దాని ప్రకారం ఏంటంటే మీ I-94 మీరు ఫస్ట్ ల్యాండ్ అయినప్పుడు మీ డ్యూరేషన్ ఆఫ్ స్టే ఎంతవరకు ఉంటదో అంతవరకు ఉండేది. సో, ఒకవేళ ఈలోపు మళ్ళీ ఎళ్లి వచ్చి మధ్యలో ఏమన్నా ఇండియా ఎళ్లి వస్తే గనక I-94 అనేది ఒక్కొక్కసారి మీ పాస్‌పోర్ట్ ఎక్స్‌పైరీని బట్టి దాన్ని బట్టి రీసెట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందనమాట. అదర్ దాన్ దట్ మీరు ఎన్ని రోజులు ఉండొచ్చు అమెరికాలో అంటే 5 ఇయర్స్ ఉండొచ్చు. ఇంతకుముందు ఉన్నటువంటి రూల్ ప్రకారం. సో, దీని మీద వాళ్ళేంటంటే మీ డ్యూరేషన్ ఆఫ్ స్టే చేంజ్ చేద్దాము అనైతే అనుకున్నారు గదా! సో, చేంజ్ చేద్దాం అనుకునేసి దీనికి కొత్త రూలు ఫస్ట్ వాళ్ళు ఏది మన ట్రాన్స్.జిఓవి నేను ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా. మళ్ళీ సేమ్ స్టోరీ మనకొద్దు గానీ ట్రాన్స్.జిఓవి వెబ్‌సైట్‌లో పెడతారు. అక్కడి నుంచి దాని కనెక్షన్ వచ్చేసి ఫెడరల్ రిజిస్టర్‌లో పెడతారు. ఫెడరల్ రిజిస్టర్‌లో వచ్చేసి 30-60 డేస్ టైం ఏదో ఉంటది కదా! 60 డేస్ కానీ ఒక్కొక్కసారి వాళ్ళ ఇష్టం అనమాట. సో, ఇచ్చిన తర్వాత అందరూ ఎళ్లి వాళ్ళకి కామెంట్లు సబ్మిట్ చేస్తారు. ఈ రూలు ఓకేనా కాదా అనేది అవన్నీ రివ్యూ చేసిన తర్వాత ఫైనల్‌గా ఏంటంటే దాన్ని ఓఎంబీకి పంపిస్తారనమాట. సో, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ అని ఓఎంబీ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత అంటే ఈ రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసేసి ఇగో ఇది ఈ రూల్ అనుకుంటున్నాం, ఇది ఈ రూల్ అనుకుంటున్నాం అని చెప్పేసేసి ఈ రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసిన తర్వాత వాళ్ళు ఓఎంబీ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు దీన్ని వీళ్ళు మళ్ళీ మెయిన్ ఫెడరల్ రిజిస్టర్‌లో పెట్టేసి ఇంక రూల్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తారనమాట. సో, ఆ రూలు వీళ్ళు ఇప్పుడు ఓఎంబీ నుంచి యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఏమేమైతే వాళ్ళు డ్రాఫ్ట్ చేశారో ఆ రూల్స్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. ఎనీ టైమ్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే 2 నెలల తర్వాత స్టార్ట్ చేయొచ్చు. 6 నెలల తర్వాత స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారని కరెక్ట్‌గా తెలీదు. వాళ్ళు ఒక పర్టిక్యులర్ డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్ ప్రకారం స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు దీంట్లో అసలు మెయిన్ చేంజెస్ ఏం రాబోతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూరేషన్ ఆఫ్ స్టే అనేదే రాబోతుందనమాట. రీసెంట్‌గా చూసుకుంటే సీబీపీ ఆఫీసర్‌కి డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం వాళ్ళు I-94 డేట్ అనేది మీరు ల్యాండ్ అయినప్పుడు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పటికి ఇవ్వచ్చు అనే చేంజ్ ఒకటైతే వచ్చింది. సో, అదర్ దాన్ దట్ మీ F1 ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ ఉంటది. ఓపీటీ 1 ఇయర్ ఉంటది. స్టెమ్ ఓపీటీ ఇంకొక 2 ఇయర్స్ ఉంటది. మొత్తం ఎంత 2 + 1 + 2 సో, ఈ 5 ఇయర్స్. సో, అందుకని చెప్పేసి మీకు 5 ఇయర్స్ వీసా ఇస్తారనమాట. తర్వాత మీకు H1 వస్తే ఉండాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు డ్యూరేషన్ ఆఫ్ స్టే అనేది వాళ్ళు వాళ్ళ 4 ఇయర్స్ ఇవ్వచ్చు. లేదు మీ కోర్స్‌కి 2 ఇయర్స్ ఉంటే 2 ఇయర్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మాస్టర్స్ 2 ఇయర్స్ ఉంది. 2 ఇయర్స్‌కి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అంటే మీ I-94 ఎప్పటి వరకు వస్తది? 2 ఇయర్స్‌కే వస్తుందనమాట కొత్తగా వచ్చే వాళ్ళకి. నెక్స్ట్ లేదు 4 ఇయర్స్ ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్. 4 ఇయర్స్ ఇస్తే ఏంటంటే మీ 2 ఇయర్స్ మాస్టర్ చేసుకొని 1 ఇయర్ ఓపీటీ చేసుకున్న తర్వాత ఇంకో 1 ఇయర్ స్టెమ్ ఓపీటీలో ఉంటారు కదా మీరు. ఈలోపు H1 పిక్ అయితే మీకు ఓకే నో ప్రాబ్లమ్. లేదు అంటే ఇంకొక లాస్ట్ ఇయర్ ఓపీటీకి ఉంటుంది. అప్పుడు ఎక్స్‌టెన్షన్‌కి ఎళ్ళాల్సి వస్తదనమాట. సో, లేదు మీకు మాస్టర్స్ అయిపోయే వరకే 2 ఇయర్సే ఇచ్చారు. లేదు 3 ఇయర్సే ఇచ్చారు డ్యూరేషన్ ఆఫ్ స్టే ఫర్ ఎగ్జాంపుల్. 2 ఇయర్స్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ ఓపీటీ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ ఏది ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలనమాట. అయితే ఈ ఎక్స్‌టెన్షన్‌లు ఏం ఎక్స్‌టెన్షన్స్ చేసుకోవాల్సొస్తుంది అంటే మీకు ఇక్కడ 2 రకాల ఎక్స్‌టెన్షన్‌లు చేసుకోవాల్సొస్తది. ఎవ్రీథింగ్ లింక్ టు మీ I-94. మీ I-94 అంటే మీ స్టేటస్. I-94 లేకుండా మీరు ఉండలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపీటీలో ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఒక 2 ఇయర్స్ మీ మాస్టర్స్, 1 ఇయర్ ఓపీటీ. మీ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వచ్చేసి 3 ఇయర్సే ఇచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీ ఓపీటీ అయిపోయిన తర్వాత స్టెమ్ ఓపీటీకి అప్లై చేసుకోవాలి. కానీ మీకు జాబ్ ఉంది, మీకు అన్నీ పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ I-539 ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేసుకోవాలి. తర్వాత I-765 అప్లై చేసుకోవాలి. ఈ 2 అప్లై చేసుకోవాలన్నమాట. ఒకటేంటి మీ ఈఏడి వర్క్ పర్మిట్. ఇంకొకటేంటి మీ I-94 ఎక్స్‌టెన్షన్. అంటే ఇప్పుడు ఈ 2 అప్రూవల్స్ రావాలి మీకు. ఈ 2 అప్రూవల్స్ లేకుండా మీరు వర్క్ చేయటానికి లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టేటస్ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఏదైతే అది అయిపోతే దాని ఎక్స్‌టెన్షన్‌కి పెట్టుకోవాలి. అది ప్లస్ ఈఏడి 2 ఎక్స్‌టెన్షన్ పెట్టుకోవాలన్నమాట. ఓన్లీ డ్యూరేషన్ ఆఫ్ స్టే ఎక్స్‌టెన్షన్ పెట్టుకుని నేను జాబ్ చేసుకుంటూ కూర్చుంటా అంటే కుదరదనమాట. సో, ఈ 2 ఎక్స్‌టెన్షన్ అవ్వాలి. మెయిన్ వాళ్ళు డ్యూరేషన్ ఆఫ్ స్టే పెట్టిన రీజన్ ఏంటి అంటే మీరు ఆ పర్టిక్యులర్ టైంకి ఇంకా వెళ్ళిపోవాలి. లేదు అంటే మీరు ఎక్స్‌టెన్షన్ తీసుకోవాలి. మరి ఎక్స్‌టెన్షన్ తీసుకోవచ్చు కదా! ఏముంది ప్రాబ్లమ్ ఇప్పుడు ఓపీటీ పోయింది ఉన్నాము. ఇంకొక 2 ఇయర్స్ స్టెమ్ ఓపీటీకి వెళ్దాం అనుకుంటున్నాము. ఎక్స్‌టెన్షన్ తీసుకుందాము అంటే అంత సింపుల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ I-94 ఎక్స్‌టెన్షన్ I-539కి మీరు మళ్ళా డబ్బులు కట్టాలి కదా! ప్రతి ఒక్క అప్లికేషన్‌కి మీరు డబ్బులు కట్టాల్సిందే కదా!
సో డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ మీరు మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ పేరోల్ ఏంటి, మీరు ఇప్పుడు I-765 మీరు ఈ వర్క్ పర్మిట్ ఎక్స్టెండ్ చేసుకోవాలి కదా. ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మీరు ఓపీటీ మీద జాగ్రత్తగా పనిచేశారా లేదా, రూల్ ప్రకారం పనిచేశారా లేదా, అంటే ఫేక్ ఏమైనా మెయింటైన్ చేశారా, జెన్యున్గా జాబ్ ఉందా, ట్యాక్సులు కట్టారా, అట్లీస్ట్ 20 అవర్స్ అన్నా లీగల్గా పనిచేశారా. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ చెక్ చేసి డినై చేయొచ్చు. సో అందరికీ జాబులు ఉన్నాయండి ఆనెస్ట్గా చెప్పాలంటే. ఓపీటీ మీద ఉండి ఏ కన్సల్టెంట్ దగ్గర లెటర్ తీసుకొని పార్ట్ టైం జాబులు చేసుకునే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. అలాగే తెలుసు ఆ విషయం. అమెరికా గవర్నమెంట్ తెలుసు. మన వాళ్ళే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఎవరు చూడట్లేదు అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలుసు. ఓకే, ఇప్పుడు అవి వాళ్ళు క్రాక్ డౌన్ చేస్తున్నారు అనమాట. ఎందుకు యూనివర్సిటీలలో మీ ఆఫర్ లెటర్లు చాలా యాక్సెప్ట్ చేయట్లేదని మధ్యన కంప్లైంట్లు వస్తున్నాయంటే ఇందుకనే. ఏంటంటే ఫేక్ క్లయింట్ లెటర్లు పెడుతున్నా ఉంటారు అందరికీ యూనివర్సిటీలోంచి బయటకు వచ్చిన ప్రతి వాళ్ళకి జాబ్ ఉందా? 100% జాబులు ఉన్నవాళ్ళు 100% జాబులు దొరకడం అనేది అసాధ్యం. కానీ అందరు అమెరికాలో ఉంటున్నారు. ఎవరైనా వెనక్కి వెళ్తున్నారా? ఎవ్వరు వెళ్ళట్లే. ఏం చేస్తున్నారు, స్టాఫింగ్ కంపెనీస్నో తర్వాత ఏవో కంపెనీస్నో కన్సల్టెంట్నో పట్టుకుంటున్నారు, క్లయింట్ లెటర్లు తెచ్చుకుంటున్నారు. ఆ లెటర్ తీసుకుపోయి వాళ్ళకి యూఎస్సిఎస్లో అప్లోడ్ చేస్తున్నారు, డిఎస్ఓకి ఇస్తున్నారు. నడుస్తుంది ఇన్ని రోజుల నుంచి. ఈ మధ్యలో H1 అప్లై చేసుకుంటున్నారు, అలా నడుస్తుంది అనమాట. సో మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే, మీ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ కనుక ఎక్స్టెన్షన్ అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్క్ పర్మిట్ I-765 ఎక్స్టెండ్ అయిపోయింది, ఫైన్, అంత బాగానే ఉంది, మీకు ఏ ప్రాబ్లం లేదు, ఎక్స్టెండ్ అయింది. I-94 I-539 అప్లై చేస్తారు కదా, టైం పడుతుంది. అది వచ్చేదాకా ఇది చేయడానికి లేదు, మీరు జాబ్ చేయడానికి లేదు. ఎందుకంటే లీగల్ స్టేటస్ కావాలి కదా. మీ F1 ఎక్స్టెన్షన్ ఎక్కడ లింక్ ఉంటుంది, దీనికే లింక్ ఉంటుంది అనమాట. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్కి లింక్ ఉంటుంది. మీ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వాళ్ళు ఎక్స్టెండ్ చేయకపోతే మీరు వర్క్ చేయడానికి లేదు. సో అది ఒకటి మెయిన్ ప్రాబ్లం. సో ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఎక్స్టెండ్ అయింది, కానీ మీరు ఫేక్ ఎంప్లాయ్మెంట్ లెటర్లు అవన్నీ వాడారు కాబట్టి మీ వర్క్ పర్మిట్ రిజెక్ట్ అయింది. అంటే అప్పుడు స్టిల్ మీరు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఏ రకంగా చూసుకున్నా కానీ మెయిన్ 2 సార్లు 3 సార్లు అప్లికేషన్ పెట్టుకోవాలి. సరే, మీరు ఇప్పుడు ఓపీటీ మీద ఉంటారు, ఈ 2 ఎక్స్టెన్షన్ చేస్తారు, మీకు ఎక్స్టెన్షన్ దొరికింది, మళ్ళీ స్టెమ్ ఓపీటీ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ 1 ఇయర్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఓపీటీ పీరియడ్ వరకే ఇచ్చారనుకోండి ఎక్స్టెన్షన్, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ స్టెమ్ ఓపీటీకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలి. అంటే మళ్ళీ ఫీజులు కట్టాలి, మళ్ళీ డబ్బులు కట్టాలి, మళ్ళీ డిలేస్ తెలుసు కదా యూఎస్సిఐఎస్ వాళ్ళు ఎంతెంత డిలేస్ జరుగుతున్నాయో. ఇప్పుడు అప్లికేషన్లు ఆల్రెడీ H4 EAD వాళ్ళవి మస్తు డిలేస్ అవుతున్నాయి అప్లికేషన్లు, ఒక పట్టాన అవ్వట్లే. డీప్ వెట్టింగ్ అంటారు, తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేస్తున్నారు. మెయిన్ ఇన్ని రోజుల నుంచి సిస్టమ్స్ అన్నీ ఫేక్ చేసి పెట్టారు. వాళ్ళన్నీ ఏంటంటే కొంచెం పోకిరి మహేష్ బాబు లాగా, అదే పోకిరి సినిమాలో మహేష్ బాబు లాగా అన్ని కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఏంటంటే ఈ రూల్స్ అన్నీ తీసుకొస్తున్నారు. సో ఒకవేళ మీరు కనుక ఈ రెండిట్లో ఏది ఎక్స్టెన్షన్ కాకపోయినా కానీ ఖచ్చితంగా వెనక్కైతే వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, H1B వీసా. ఇప్పుడు మీరు ఓపీటీ మీద ఉంటారు, H1 అప్లై చేస్తారు. ఇప్పుడు ఏప్రిల్లో కదా మనకి H1 వచ్చేది. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ బిట్వీన్లో మీది అయిపోతుంది డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. మళ్ళీ అంటే మీ H1 స్టార్ట్ చేయడానికి కుదరదు కదా, అది లీగల్గా ఎక్స్టెండ్ అయితే తప్ప మీ H1 మళ్ళీ మీరు చేంజ్ ఆఫ్ స్టేటస్ చేసుకోవడానికి లేదు కదా. సో ఈ గ్యాప్ కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. మళ్ళీ ఈవెన్ మీకు వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ చేసుకోకపోయినా అట్లీస్ట్ I-94 డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ F1 స్టేటస్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి కదా. సో అది ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. పొరపాటున అది రిజెక్ట్ అయింది అనుకోండి, ఇక్కడ H1 పిక్ అయ్యి మళ్ళీ ఈ H1 అప్రూవ్ అయితే మళ్ళీ ఒకవేళ ఇది రిజెక్ట్ అయితే మళ్ళీ ఇండియా వెళ్ళిపోవాలి, మళ్ళీ H1 అక్కడి నుంచి స్టాంపింగ్ చేయించుకొని రావాలి. మళ్ళీ అప్పటికి 100K రూల్ ఉంటే మళ్ళీ అక్కడ 100K కట్టే రమ్మంటారు వాళ్ళు. సో ఇవన్నీ ఒకదానికి ఒక్క డ్యూరేషన్ ఆఫ్ స్టే వచ్చేసి అన్నిటికీ లింక్డ్ అనమాట. ఇంకొకటి హెడేక్ ఏంటి అంటే, మన వాళ్ళు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా H1 రాకపోయినా అమెరికాలో కొడుతుంటారు అనమాట. ఇట్లా మాస్టర్స్, డబుల్ మాస్టర్స్, Day 1 CPT ఎట్లా చేసినా సరే అమెరికాలో ఉండాలి, తర్వాత అట్లా ఉండేటువంటి ఛాన్స్ దీంతో లేదు. మీకు మాస్టర్స్ అయిపోయింది 2 ఇయర్స్, మళ్ళీ డబుల్ మాస్టర్స్ అప్లై చేస్తారు. డబుల్ మాస్టర్స్లో ఏం అప్లై చేయాలి, జనరల్గా చేస్తే PhD అప్లై చేయాలి. లేదు ఏదో ఒక డబ్బా యూనివర్సిటీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో Day 1 CPT కోసం మళ్ళీ ఏదో డబ్బులు కట్టేసి అప్లై చేస్తున్నామంటే పర్ఫెక్ట్గా మీ ఇంటెన్షన్ ఏంటనేది వాళ్ళకి అర్థమైపోతుంది, మీ వీసా రిజెక్ట్ అవుతుంది ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే
ఇప్పుడు మంచి యూనివర్సిటీలో చేశారు మీరు మాస్టర్స్. ఓకే. మీ ఓపీటీ ఒక డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అయిపోయింది. మీకు జాబ్ రాలేదు. H1 పికప్ కాలేదు. ఎక్స్‌టెన్షన్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఏం చేయాలి మీరు? డబుల్ మాస్టర్స్ అని చెప్పేసి అదేదో యూనివర్సిటీలో ఇప్పుడు మళ్ళా ఫుల్ టైమ్ 40 అవర్స్ జాబ్ చేసుకోవాలి కదా మీరు. ఫుల్ టైమ్ 40 అవర్స్ జాబ్ చేసుకోవాలి కదా మీరు. ఆ జాబ్ చేసుకోవడం కోసం మీరు ఏం చేస్తారంటే మళ్ళీ డే 1 CPTనో ఏదో కాలేజ్, ఆ కాలేజ్, ఈ కాలేజ్ ఎత్తుకుంటారు. సో ఖచ్చితంగా రాదనమాట. సో మెయిన్ ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టే వాళ్ళు పెట్టింది దేనికి అంటే మీ ఈ లాంగ్ రెసిడెన్సీ ఏదైతే గ్యాప్లు పెట్టుకొని అమెరికాలో ఉంటున్నారో అది కట్ చేయటం కోసం. మీరు జెన్యూన్గా పిహెచ్డీకి వెళ్దాం అనుకుంటున్నారా? ఫైన్, నో ప్రాబ్లం. మీరు ఈ 4 ఇయర్స్ ఏదైతే ఇస్తారో వాళ్ళు 2 ఇయర్స్ 4 ఇయర్స్ 3 ఇయర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు పిహెచ్డీకి వెళ్ళాలంటే మీరు జెన్యూన్గా అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. పిహెచ్డీ మీనింగ్ఫుల్, ఎందుకంటే జనరల్గా మాస్టర్స్ చేసిన తర్వాత చాలామంది పిహెచ్డీస్కి వెళ్తుంటారు, రీసెర్చ్లకి వెళ్తూ ఉంటారు. సో అది అర్థం చేసుకోవచ్చు. కానీ గ్యాప్ కోసం డే 1 CPT తీసుకొని అదేదో నేను మాస్టర్స్ జాయిన్ అవుతా సంవత్సరం కోసం ఒక రోజు కాలేజీకి వెళ్ళేది, ఆన్లైన్లో కాలేజీకి వెళ్ళేది అంటే ఖచ్చితంగా అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళు ఇవ్వరు. ఇలాంటివన్నీ కట్ చేయడం కోసమే డ్యూరేషన్ ఆఫ్ స్టే పెట్టారనమాట. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఎగ్జిస్టింగ్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా అంటే కరెక్ట్గా తెలియదు. ఇంకా రూల్స్ అనేవి పర్ఫెక్ట్గా వాళ్ళు ఈ రూల్ ఉంటుంది, ఈ రూల్ ఉంటుంది, ఈ రూల్ ఉంటుంది అనేది చెప్పలేదు. స్పెక్యులేషన్స్ మాత్రమే ఇవన్నీ. ఏంటంటే స్పెక్యులేషన్స్లో కూడా ఏం రాశారు అంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాస్టర్స్ అయిపోయిన వాళ్ళకు ఒకలాగా ఉంటుంది, మాస్టర్స్ చదివే వాళ్ళకు ఒకలాగా ఉంటుంది, ఓపీటీలో ఉన్న వాళ్ళకు ఒకలాగా ఉంటుంది. అందరికీ ఫిక్స్డ్గా 4 ఇయర్స్ డ్యూరేషన్ ఆఫ్ స్టే అప్లికబుల్ అవుతుంది అన్నారనుకోండి. దాని ప్రకారం ఎవరెవరు మీ ఎంట్రీ డేట్ నుంచి 4 ఇయర్స్ డ్యూరేషన్ ఆఫ్ స్టే అంటే 2024లో వచ్చారనుకోండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా 4 ఇయర్స్ అప్లికబుల్ అవుద్ది. 2025లో వచ్చిన వాళ్ళకి 4 ఇయర్స్ అప్లికబుల్ అవుద్ది. సో దాని ప్రకారం మీ డ్యూరేషన్ ఆఫ్ స్టే మీ I-94 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది ఉన్నా సరే మీరు దాని ప్రకారం వాళ్ళు ఇది కనుక రూల్ ఫైనల్ చేస్తే ఆ రూల్ ప్రకారం మీరు మళ్ళీ I-94 మీ I-765 మీ వర్క్ పర్మిట్ ఇవన్నీ ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో లేదు అసలు ఈ రూల్కు ఉన్న వాళ్ళకి ఎవరికి అప్లికబుల్ కాదు, కొత్తగా అమెరికా వచ్చే వాళ్ళకే అప్లికబుల్ అవుతుంది అంటే ఉన్న వాళ్ళందరూ సేఫ్ అనమాట. సో మోస్ట్ ప్రాబబుల్లీ ఈ స్పెక్యులేషన్స్లో అందరూ రాసిన దాని ప్రకారం ఏంటి అంటే ఖచ్చితంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపీటీని స్టెమ్ ఓపీటీని అసలు తీసేద్దామని ప్లాన్ చేస్తున్నారు. దీని మీద విపరీతమైన డిస్కషన్స్ అవుతున్నాయి, బిల్లులు పెడుతున్నారు. సో రకరకాలుగా ఓపీటీ మిస్యూజ్ అవుతుంది. ఎందుకు మిస్యూజ్ అవుతుంది అంటే తక్కువ శాలరీకి ఎంప్లాయీస్ని తీసుకుంటారు. తక్కువ శాలరీకి ఎంప్లాయీస్ని తీసుకోవటం ఓపీటీ వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్లు అనేవి ఇస్తారు కదా, ఆ ట్యాక్స్ బెనిఫిట్లు అనేవి ఉంటాయి కాబట్టి సో వీళ్ళని తీసుకోవటం వల్ల లోకల్ ఎంప్లాయీస్కి జాబులు దొరకట్లేదు అనేది మెయిన్ వాదన అనమాట. సో దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫేక్ మొత్తాన్ని కంట్రోల్ చేయాలి. సో ఇప్పుడు ఎవరు దీనివల్ల లాభపడతారు అంటే జెన్యూన్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, జెన్యూన్గా జాబ్ ఉన్నటువంటి వాళ్ళు, ఫేక్ పేరోల్ మెయింటైన్ చేయకుండా కన్సల్టెన్సీల దగ్గర నుంచి స్టాఫింగ్ కంపెనీల దగ్గర నుంచి లెటర్లు తీసుకొని 1700 300 లెక్క ఉంది కదా, మొన్న సరా గొంజాలస్ వీడియోలో చూసాం కదా, 2000 ఒక్కందా 300 పోతే 1800 ఇట్లాంటి లెక్కలు అనమాట. 70-30 లెక్కలు లేకుండా జెన్యూన్గా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం పర్ఫెక్ట్. అసలు ఇప్పుడు నిజంగా ట్రంప్ తీసుకొచ్చినటువంటి రూల్స్ మాత్రం అంత పర్ఫెక్ట్ రూల్స్ అంటే ఎవరైనా సరే మంచి టాప్ చదువుకునేటువంటి వాళ్ళు టాపర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ అమెరికా పర్ఫెక్ట్ సూపర్ అనమాట. ఎందుకంటే మంచి యూనివర్సిటీలు చదువుకుంటున్నారు, ఖచ్చితంగా జాబ్ డెఫినెట్గా వస్తుంది, వాళ్ళ దగ్గర శాలరీ కూడా అదే లెవెల్లో ఉంటుంది, వాళ్ళకి ఖచ్చితంగా H1B పికప్ అవుతుంది, ఓపీటీ ప్రాబ్లం ఉండదు. ఇక మిగిలిన ఈ ఎవరెవరైతే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెటూరు యూనివర్సిటీలల్లో చదువుకొని ఓపీటీ కన్సల్టెన్సీ కంపెనీ నుంచి తీసుకొని రెస్టారెంట్లలో, తర్వాత ఇక ఫుడ్ ట్రక్లలో, తర్వాత ఈ క్యాబింగులు చేసుకుంటా ఇట్లా పని చేసుకునే బ్యాచ్ అంతా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకా ఆగిపోతారనమాట. వీళ్ళు అనేది ఏంటి అంటే స్కిల్డ్, హైలీ స్కిల్డ్ అంటే హైలీ స్కిల్డే అంతే, కరెక్ట్గా ఆ హైలీ స్కిల్డ్ వాళ్ళే మాకు కావాలి అని. సో అదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. సో వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.